అండి, వెల్కమ్ బ్యాక్ టు విరించి. ఈరోజు పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన టమాటో కోడిగుడ్డు పుల్ట తయారు చేసుకుందామండి. ఇది రైస్లోకి, రోటీలోకి, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది పిల్లలకైతే చాలా బాగుంటుంది. ముందుగా వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టమాటా ముక్కలు 1 కప్పు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, గరం మసాలా. ముందుగా స్టవ్ అంటించుకుని మనం అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టుకోవాలండి. మనం జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి యాడ్ చేసుకుని ఇవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకుందాం. ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగాలండి. ఇది ఉల్లిపాయ ముక్కలు. ఈ కర్రీకి కొంచెం ఉల్లిపాయ ఎక్కువే పడుతుంది. ఇలా వచ్చిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఈ కొంచెం కుక్ అయ్యాక టమాటా ముక్కలు కూడా యాడ్ చేసేసుకుని ఇప్పుడు ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకుని మనం ఇప్పుడు ఇందులో ఉప్పు అలాగే కారం కూడా యాడ్ చేసుకుందాం. వీటితో ఇప్పుడు చాలా సాఫ్ట్గా కుక్ అవనిద్దామండి. ఇది కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసేసుకుందాం. ఇవన్నీ ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకుని ఇది చపాతీతో చాలా బాగుంటుందండి ఈ కర్రీ అయితే. దీన్ని మనం ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఇలా వచ్చిన తర్వాత మనం మూత పెట్టేసుకుని మార్నింగ్ లంచ్ బాక్సెస్ ఉంటాయి, దానికి కూడా చాలా త్వరగా అయిపోతుంది ఈ కర్రీ. సో ఇలా వచ్చిన తర్వాత మనకి చాలా ఇలా దగ్గరగా కుక్ అయిన తర్వాత మనం ఎగ్స్ వేసేసుకుందాం. ఇలా 1 by 1 ఎగ్స్ కూడా యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు నేను తీసుకున్న దీనికి 3 ఎగ్స్ అయితే సరిపోతాయండి. ఇప్పుడు లైట్గా ఉప్పు, కారం కూడా యాడ్ చేసుకుందాం. మళ్ళీ మనం ఉప్పు, కారం కూడా యాడ్ చేసేసుకుని కొంచెం గరం మసాలా వేసుకుందామండి. ఈ గరం మసాలా కూడా వేసేసిన తర్వాత చూసారు కదా మనకి ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఒకసారి దీన్ని మిక్స్ చేసుకుందాం. ఇలా జస్ట్ అలా మిక్స్ చేసుకుంటే ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు ఉంచితే మనకి కర్రీ రెడీ అయిపోతుందండి. అంతే, పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన ఎగ్ టమాటో పుల్ట రెడీ అయిపోయిందండి. ఇది ఎగ్స్ వేసాక ఎక్కువ టైం పట్టదండి. ఎగ్స్ వేయక ముందు కొంచెం టమాటో, ఉల్లిపాయ కుక్ అవ్వడానికి టైం పడుతుంది. మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకుని మనం ఇప్పుడు మళ్ళీ మనం మూత తీసి చూసేసరికి మనకి కర్రీ రెడీ అయిపోతుంది. పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన ఎగ్ టమాటో పుల్ట రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఈ విధంగా ఒకసారి తయారు చేసి నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని డిఫరెంట్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.